అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేది గురువు బోధ. అది ఔషధం. ఈ భవరోగానికి ఔషధం ఏమిటి? అజ్ఞానాన్ని తీసి. అజ్ఞానం మనకు దేని మీద ఉంది? నేనెవరో నాకు తెలియదు. నేనెవరో తెలిస్తే, నేనే గనక సచ్చిదానంద స్మృతి స్వరూపం అని తెలిస్తే, తండ్రిగా ఉండటం అనేది తాత్కాలికమైన పాత్ర. అది మనకు భవం కలిగింది. నేనుగా ఉండటం అనేది నా స్వరూపం, అది నిజం కాదు. అట్లాగే నేను దేహధారిగా ఉండటం అనేది సత్యం కాదు. జీవుడుగా ఉండటం అనేది సత్యము. సచ్చిదానంద స్మృతి స్వరూపంగా ఉండటం అనేది సత్యము. అది తన బ్రహ్మలక్షణం అయి ఉండగా ఇది ఊహించుకుంటున్నాడు వాడు. అందుకే ఆత్మయే సత్యం, జగత్తు లేదని బోధ చేస్తారు గురువు. ఎప్పుడైనా సరే మూలమునకు మందిస్తే ఎట్లా ఉంటుంది? అవలీలగా తగ్గిపోతుంది. స్వామివారు ఒక ఉపమానం చెప్తారు. ఏమిటది? ఈ 2 వేళ్ళు ఉన్నాయి. ఈ 2 వేళ్ళు దూరంగా ఉన్నాయి. వీటి మధ్యలో దూరం ఇప్పుడు ఎంత ఉంది? 2 అంగుళాలు ఉంది. అవునా? ఇవి పొడిగించుకుంటూ పోయి ఇట్లాగే గీత గీసామనుకోండి, చాలా పెద్ద గీత గీసాం. వాటి రెండిటి మధ్యలో దూరం ఎంత ఉంటుంది? 2 అంగుళాలు ఎట్లా ఉంటుంది? ఇది గీస్తూనే ఉన్నాం, ఇట్లా దూరంగా గీస్తున్నాం, ఇది ఇట్లా దూరంగా గీస్తున్నాం. ఇట్లా అవుతాయి అవి 2, ఇట్లా పోతూనే ఉంటాయి. అప్పుడు ఎంత దూరం ఉంటుంది? వీటి 2 కిలోమీటర్ల దూరం కూడా రావచ్చు, కొంత దూరం పోయిన తర్వాత వస్తుంది కదా. ఇప్పుడు ఆ రెండింటిని ఒకటి చేయగలమా మనం? చేయలేము. కానీ ఈ రెండింటిని ఇట్లా కలిపితే దగ్గర అయిపోయింది. అంటే మూలం, ఇది మూలం. మూలాన్ని సవరిస్తే దూరం అంతా పోయింది. జీవుడు బ్రహ్మమే. జీవ బ్రహ్మ ఐక్యం అంటారు దీన్ని. ఇద్దరు ఒకటే, జీవో బ్రహ్మ ఏవ అన్న స్థితి తెలిసింది. అందుకే మనం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం వేరుగా వస్తుంది.